హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో ఇంకో వెరైటీ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ రిచ్ దోస రెసిపీ చూపించబోతున్నానండి. ఇప్పటివరకు మిల్లెట్స్ దోసలు చూసాము, ఉప్మా చూసాం కదా! సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పెసలు, బొబ్బర్లు, అలాగే శనగలు. ఇక్కడ నేను అరికెలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు. సామలు, సజ్జలు, అరికెలు, కొర్రలు ఏదైనా ఒక టైప్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మినపగుళ్ళని ఎలాగో స్కిన్ తీసి వాడుతున్నాం. అప్పుడప్పుడైనా ఇలా స్కిన్‌తో ఉన్నవి బొబ్బర్లు, శనగలు, పెసలు, ఇలా మిల్లెట్స్ ఇలాంటి మన డైట్‌లో తీసుకుంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అనేది చక్కగా అందుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిఫర్ చేస్తే నైట్ సోక్ చేసి పెట్టేసుకోవాలి. వీటికేమీ ఫెర్మెంటేషన్ అవసరం లేదండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చక్కగా నానిపోయి ఉంటాయి అన్నీ. ఒకసారి మళ్ళా క్లీన్ చేసుకొని మిక్సీ జార్‌లో తీసుకొని 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా. జీరా మన డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 డేస్ పాటు నిలవ ఉంటుందండి. సో, మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని మన దోస బ్యాటర్‌కి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మన దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి సీజనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేస్తే మన దోస అనేది పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మంచిగా దోసని పోసేసుకోవచ్చు. ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. దోసల్ని కాల్చుకోవటానికి కూడా ఎక్కువ ఆయిల్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. 2, 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఈ దోసలకి ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకోవచ్చు. ఘీ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇలాగే ఆనియన్ దోస కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని జస్ట్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. టేస్టీ అండ్ హెల్తీ దోస రెడీ అయిపోతుంది. ఈ దోసల్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అల్లం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా రెసిపీ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.